ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నిజాయితీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను అన్యాయంగా అరెస్ట్ చేశారని అంబటి మండిపడ్డారు. చంద్రబాబును గతంలో అరెస్ట్ చేశారన్న కక్షతోనే ఇప్పుడు పీఎస్ఆర్ను అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో హోంమంత్రి ఇతర అధికారులు లోకేష్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని అంబటి ఆరోపించారు. ఈ అక్రమ అరెస్టులకు చంద్రబాబు ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ మూల్యం దేవుడు ప్రజలు ఏ విధంగా నిర్ణయిస్తారో త్వరలోనే చూస్తారని అన్నారు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు నన్ను అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి మొత్తాన్ని అరెస్ట్ చేసి పారేస్తా అంటే ఏంటి కక్ష సాధింపు చర్య? నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు మనవి చేస్తున్నా బాబు గారు, చంద్రబాబు గారు, కలకాలం ఇలా ఉండదు నాయన. దీనికి నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. నువ్వు చెల్లించకపోతే మీ అబ్బాయి ఎక్కడికి బారు. స్కాము లేకపోయినా స్కాములు ఉన్నట్టుగా సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే. అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందే. ఏం జైల్లో నుండిపోతాం? వారు జైల్లోనే చచ్చిపోతామా? మమ్మల్ని అందరం జైల్లో పెట్టి జైల్లోనే చచ్చిపోతామే? రాదా బెయిల్? సంవత్సరానికైనా వచ్చిందిగా బెయిల్. ఏంటి అన్యాయం, దుర్మార్గం? చంద్రబాబు నాయుడు గారు, నేను మనవి చేస్తున్నా, చాలా తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వయసులో పెద్దవారైనటువంటి మీరు, 75వ పుట్టినరోజు జరుపుకున్న మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు. జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నారే, వాళ్ళు ఒక చట్టబద్ధ పరిధిలో పనిచేస్తారు. చట్టాన్ని దాటి వాళ్ళు వ్యవహరించడానికి వీల్లేదు.